2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,141.74 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవన్లో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తర్వాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయించారు. ఇవి 5 గ్రాములు 10 గ్రాముల్లో ఉంటాయని తెలియజేశారు. వీటిని 4 లేదా 5 డిజైన్లలో తయారు చేస్తామన్నారు. వీటితో పాటు లక్ష్మీ కాసులను కూడా తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీటిని లాభాపేక్ష లేకుండా విక్రయిస్తామన్నారు. గతంలో 32,000 మందికి సామూహిక వివాహాలు జరిపించినప్పుడు మంగళసూత్రాలు అందిస్తే ఏ ఒక్కరూ మతం మారలేదన్నారు. మహిళలకు స్వామివారి కానుకగా ఇది వర్ణించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదించారు. దాదాపు 30 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూసిన టీటీడీ ఉద్యోగుల కళను సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీటీడీ పాలక మండలి కృతజ్ఞతలు తెలియజేసింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచారు. టీటీడీ పోర్టు విభాగంలోని 70 మంది కాంట్రాక్ట్ లడ్డూ ట్రే లిఫ్టింగ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ కార్మికులను స్కిల్డ్ కార్మికులుగా మార్పు చేసి వారి వేతనాలను 12,523 రూపాయల నుండి 15,000కు పెంచేందుకు ఆమోదించారు. అన్నదాన విభాగంలో 138 మంది క్లీనర్లు 79 మంది వంట మనుషులను స్కిల్డ్ కేటగిరీలోకి మార్చి వారి వేతనాలను 17,000 రూపాయల నుండి 22,000 రూపాయలకు పెంచారు. ఎలక్ట్రికల్ వాటర్ వర్క్స్ విభాగాల్లో పనిచేసే కార్మికులను అన్స్కిల్డ్ నుంచి స్కిల్డ్ కేటగిరీలోకి మార్పు చేశారు. శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో వివిధ దేవతామూర్తుల శిల్పాలను తయారు చేస్తున్న శిల్పుల కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా వారి వేతనాల పెంపుదలకు ఆమోదించారు. కలంకారీ కళలో నిపుణులైన మునస్వామిరెడ్డి వేతనం 25,000 రూపాయల నుండి 39,000 రూపాయలకు పెంచారు. టీటీడీ అనుబంధ విలీన ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు అర్చకులు సంభావన అర్చకుల వేతనాలను 26,000 రూపాయల నుండి 31,000 రూపాయలకు పెంచేందుకు ఆమోదించారు. టీటీడీ స్టోర్స్లో పనిచేసే 9 మంది వర్కర్లకు వారి వేతనం 9,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు పెంచారు. ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా సేవలందిస్తున్న క్రమపాఠీలకు 16,000 రూపాయల నుండి 22,000 రూపాయలకు, ఘనాపాఠీలకు 17,000 రూపాయల నుండి 25,000 రూపాయలకు సంభావన పెంచారు. అదేవిధంగా 1,400 మంది వేద పారాయణదారులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 10,000 రూపాయల నుండి 12,000 రూపాయలకు పెంచారు. హైందవ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేద విద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో 6 వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను 35,000 రూపాయల నుండి 54,000 రూపాయలకు పెంచేందుకు ఆమోదించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో 227 వేద పారాయణదారులు, అధ్యాపక, మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాల్లో 288 అర్చక, పరిచారిక, పోర్టు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లు, వేద పారాయణదారులు, మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒక్క తిరుపతి జిల్లాలో మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1,200 పడకలకు పెంచేందుకు నిర్ణయించారు. అదేవిధంగా 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రి భవనాలను పెరుగుతున్న రోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు 148 కోట్ల రూపాయలతో టెండరు ఆమోదించారు. తిరుమలలోని ఆకాశగంగ నుండి ఔటర్ రింగు రోడ్డు వరకు 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు 30.71 కోట్ల రూపాయలతో టెండరు ఆమోదించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 2.28 కోట్ల రూపాయలతో సప్తగిరి సత్రాలు 6-7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండరు ఆమోదించారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి మరియు పెయింటింగ్ పనుల కోసం 10.9 కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతికి ఆమోదించారు. ఆకాశరాజు నిర్మించిన అతి ప్రాచీనమైన నారాయణవనంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయానికి రాజగోపురం, రాతి ప్రాకారం నిర్మాణానికి 6.9 కోట్ల రూపాయలకు మంజూరు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్య సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే చిన్నారులకు సంబంధించి ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆవిర్భవించనున్న ఈ ఆసుపత్రిని ఇకపై శ్రీ పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్గా వ్యవహరించడం జరుగుతుందన్నారు. టీటీడీ పాలనా వ్యవహారాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో 5 ఏళ్ల కాల పరిమితికి గాను
ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ ఈఆర్పీ ప్రవేశపెట్టేందుకు ఆమోదించారు. తిరుమల అన్నమయ్య భవనం సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్య శ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదించారు. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి మీడియా ప్రతినిధులతో ఏర్పాటైన శ్రీవాణి ట్రస్ట్ నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి, ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేసింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం పాల్గొన్నారు. టీటీడీ పోర్టు విభాగంలోని 70 మంది కాంట్రాక్టు లడ్డు, ట్రే లిఫ్టింగ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికుల వేతనాలను స్కిల్డ్ లేబరుగా రూపాంతరం చెందించి వాళ్లకు ప్రస్తుతమున్న దానికంటే పెచ్చుగా 15,000 రూపాయల వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో పోర్టు కార్మికులకు చేసినాం, ఇప్పుడు మళ్ళీ లడ్డు ట్రే లిఫ్టింగ్ వాళ్లకు కూడా చేయటం జరుగుతున్నది. హైందవ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా వేద విద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను 35,000 నుంచి 54,000కు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఈ పాలక మండలి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాలలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపటానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది.